शुक्लांबरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకుని ఇంక మనము మన రామాయణంలో అయోధ్యకాండలో 56 సర్గ చదువుకుంటూ ముందుకు వెళ్దాము. పోయిన వారము మనము చిత్రకూటంలో ఉన్నాం. అప్పుడేం జరిగిందంటే ఆ రాత్రి ఆ విధంగా వాళ్ళు భరద్వాజాశ్రమంలో పడుకున్నారు. తెల్లవారిన తర్వాత రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి నిద్రలేచి భరద్వాజుడికి నమస్కారం చేసి తాము నివాసం ఉండదలుచుకున్న చిత్రకూటం వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు. మన భరద్వాజుల వారు గూడా వాళ్ళ వెంట చాలా దూరం వచ్చి ఆ చిత్రకూటాన్ని ఏ విధంగా గుర్తించాలి, మార్గము ఏ విధంగా తెలుసుకోవాలని చూపించి, చెప్పి ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి ఇంకా అటునుంచి నడుస్తూ వస్తూ ఉన్నారు. ఒకచోట ఆ యమునా నది దగ్గరికొచ్చిన తర్వాత ఒక తెప్ప తయారు చేసుకున్నారు. ఒక అందమైన పెద్ద తెప్ప. వట్టివేళ్ళు తాళ్ళుగా వెదురు కర్రలు పరుచుకుని దాన్ని చక్కగా అందంగా తయారు చేసుకుని వాళ్ళ సామాన్లన్నీ గంప, పార, గుణపము, ఆయుధాలు, సీతమ్మ నగలు, వస్త్రాలన్నీ పెట్టుకుని సంతోషంగా ఆ నది దాటారు. అవతల వైపుకి దిగారు. అక్కడి నుంచి నడుస్తూ వాళ్ళు చిత్రకూటం వైపుకి వస్తూ ఉన్నారు. అది చాలా అందంగా ఉంది. ఆ చిత్రకూటం వనం ప్రదేశమంతా చూస్తూ ఇక్కడ మనకేమి బాధ లేదు. చక్కగా పుష్పించిన చెట్లున్నాయి. నీడలిస్తూ ఉన్నాయి. భల్లాతకాలు, క్యాష్యూ నట్స్ అట్లానే రకరకాల పళ్ళు, చక్కటి మంచినీళ్ళు వీటన్నిటితో అక్కడ జింకలవన్నీ గూడా ఉన్నాయి. ఇంక మనకేమీ కష్టం లేదు. పైగా ఎన్ని మధువులో తొట్టెలు తొట్టెలుగా వంగుతూ ఉన్న ఈ కొమ్మలు, ఈ బరువులకు బరువులకు, తేనెల బరువులకు బాగున్నాయి. ఇక్కడంతా బాగుంది. మనం సంతోషంగా ఉండొచ్చని వాళ్ళు చూసుకుంటూ, నడుస్తూ పాదచారులై వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి మనోజ్ఞమైన చిత్రకూటం కనిపించింది. అక్కడ మన వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా ఉన్నది. మన రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి వాల్మీకి ఆశ్రమాన్ని చేరి ఆ మునికి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆ మహర్షి గూడా ఎంతో సంతోషించి రండని కూర్చోండి అని పలకరించి గౌరవించారు. అక్కడ మనము పోయిన వారం ఆపాము. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. తతః అబ్రవీత్ మహాబాహుః లక్ష్మణం లక్ష్మణాగ్రజः సన్నివేద్య యథా న్యాయం ఆత్మానం ఋషయే ప్రభుః. మన ప్రభువు శ్రీరామచంద్ర ప్రభువు యథాన్యాయం యథావిధిగా మర్యాద పాటిస్తూ ఋషయే వాల్మీకి మహర్షికి ఆత్మానం తనను తాను ఎవరు అని సన్నివేద్య తెలుపుకుని, నా పేరిదండి, నేను పలాను వారి పుత్రుణ్ణి అని తను ఎవరు, ఎందుకొచ్చారు, ఏమి అని తెలుపుకున్నారు. తర్వాత తతః మన మహాబాహుః రామచంద్రమూర్తి లక్ష్మణాగ్రజః రాముల వారు లక్ష్మణం లక్ష్మణస్వామితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. తతః అబ్రవీత్ మహాబాహుః లక్ష్మణం లక్ష్మణాగ్రజః సన్నివేద్య యథా న్యాయం ఆత్మానం ఋషయే ప్రభుః. లక్ష్మణ, ఆనయ దారుణి దృఢాని చ వరాణి చ కురుష్వ అవసధం సౌమ్య వాసే మే అభిరతం మనః. ఓ లక్ష్మణ,
నువ్వెళ్ళి వరాణి శ్రేష్టమైన, దృఢాని బలంగా ఉన్న, దారుని కర్రలను ఆనయ పట్టుకునిరా. ఓ సౌమ్య, లక్ష్మణ, ఇక్కడ ఆ తెచ్చిన కర్రలతో నువ్వు అవసధం, ఒక ఆశ్రమాన్ని, కుటీరాన్ని కురుష్వ, నిర్మించు. ఇక్కడ వాసే నివసించాలని మే మనః, నా మనసు యొక్క అభిరతం, కోరిక. మనమింక ఇదిగో ఆయన ఒక ప్రదేశాన్ని చూసారు. ఇంకా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అంటే ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గరుండాలి. వీళ్ళిక్కడ ఉందామని నిర్ణయించుకున్నారు గాబట్టి ఆయన వాల్మీకి ఆశ్రమానికి కొంత దూరంలో ఒక ప్రదేశాన్ని, చక్కటి ప్రదేశాన్ని చూసుకున్నారు. చూసుకుని, లక్ష్మణ, నువ్వు కర్రలవి తీసుకొనొచ్చి ఇక్కడ ఒక కుటీరాన్ని నిర్మించు. ఇక్కడ మనం ఉండాలని నేను నిర్ణయించాను అని చెప్పారు. లక్ష్మణ, ఆనయ దారుణి దృఢాని చ వరాణి చ కురుష్వ అవసధం సౌమ్య, వాసే మే అభిరతం మనః. తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిః వివిధాన్ ద్రుమాన్ ఆజహార తతః చక్రే పర్ణశాలాం అరిందమః. ఇంకప్పుడు తస్య రామచంద్రమూర్తి యొక్క తద్వచనాన్ని, ఆ మాటను శ్రుత్వా విని, మన సౌమిత్రిః, మన లక్ష్మణస్వామి, తతః ఇంకప్పుడు వివిధాన్ ద్రుమాన్, ఎన్నో చెట్ల కొమ్మలను, వాటిని కావలసిన కర్రలను ఆజహార పుచ్చుకునొచ్చారు. తతః ఇంకా తర్వాత ఆయన ఆ అరిందముడు, శత్రుమర్దనుడు లక్ష్మణస్వామి అక్కడ వాళ్ళ అన్నగారు ఏ ప్రదేశం చూపించారో అక్కడ ఒక పర్ణశాలను చక్రే తయారు చేశారు. తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిః వివిధాన్ ద్రుమాన్ ఆజహార తతః చక్రే పర్ణశాలాం అరిందమః. తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రామః సుదర్శనాం శుశ్రూషమాణం ఏకాగ్రం ఇదం వచనం అబ్రవీత్. ఇంకా ఆయన ముందు కొంచెము కావలసినవన్నీ బయటంతా కట్టాడు ఇల్లు. ఆ కట్టిన తర్వాత ఆ కుటీరాన్ని కట్టి రాముడికి చూపించాడు. రామచంద్రమూర్తి ఆ సుదర్శనం చక్కగా ఉంది. చూడ్డానికి చక్కటి దర్శనంతో ఉన్నది. అందంగా ఉన్నది ఆ బుజ్జి కుటీరము. బద్ధకటాం, చక్కగా దాని చుట్టూ ఆయన ఒక ఆవరణ లాంటిది గూడా కట్టాడు. ప్రాంగణాన్ని గూడా ఏర్పాటు చేశాడు. అట్లానే నిష్ఠితాం, దృఢంగా ఉంది అది. ఏదో గాలొస్తే రాలి పడిపోయేలాగా లేకుండా దృఢంగా ఉంది. బలమైన, దృఢమైన కర్రలతో ఆయన తయారు చేశాడు. బలంగా, స్థిరంగా ఉన్నది. పైగా దాని చుట్టూ ప్రాంగణంతో సహా మంచి అందంగా, ముద్దుగా తయారు చేశాడు. దాన్ని మన రామచంద్రమూర్తి దృష్ట్వా చూసి, మనవాడేం చేశాడు, లక్ష్మణస్వామి దాన్ని కట్టాడు. ఇంక తర్వాత ఏం చెయ్యాలి, అది మళ్ళీ రామచంద్రమూర్తి చెప్తారని శుశ్రూష చెయ్యడం కోసం ఏం చెప్తారో విని అది చెయ్యడం కోసం. శుశ్రూష అంటే శ్రోతుమిచ్ఛ. శుశ్రూష. చెప్పింది విని ఆ విధంగా చెయ్యాలి అని అక్కడ నిల్చున్నారు. ఇంకా కట్టమంటే కట్టాడు, నిలబడ్డాడు. ఏకాగ్ర చిత్తంతోటి తదేకంగా చూస్తున్నాడు రామచంద్రమూర్తిని. బాగుంది అని తర్వాత ఏం చెప్తారో మళ్ళీ అది చేద్దామని. ఆ విధంగా నిల్చున్న లక్ష్మణస్వామితో మన రామచంద్రమూర్తి ఇదం వచనం, ఈ మాటను అబ్రవీత్ అన్నారు. తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రామః సుదర్శనాం శుశ్రూషమాణం ఏకాగ్రం ఇదం వచనం అబ్రవీత్. ఐనేయం మాంసం ఆహృత్య శాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభిః. ఓ సౌమిత్రి, లక్ష్మణ, చిరజీవిభిః, చాలా కాలం ఒక ప్రదేశంలో ఉండాలని ఇల్లు కట్టుకున్న వాళ్ళ చేత వాస్తు శమనం, వాస్తు శాంతి చెయ్యడము కర్తవ్యము. వాళ్ళు చేయవలసి ఉంటుంది. కొంతకాలం ఒక చోట ఉండాలి అనుకున్నప్పుడు
ఉండడం కోసం ఒక నివాసాన్ని తయారు చేసుకున్నప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రదేశాన్ని ఆహ్, తాముండే నివాసాన్ని వాళ్ళు ఏర్పరచుకుని, అక్కడ వాస్తు శాంతి చేయవలసి ఉంటుంది లక్ష్మణ. అందుకని మనం ఏం చేద్దామంటే, నువ్వెళ్ళి ఐనేయం మాంసం, ఏణ అంటే మళ్ళీ ఇంకొక రకమైన జింక, కృష్ణ జింక లాంటిది. దాని యొక్క మాంసాన్ని ఆహృత్య పట్టుకొచ్చి, మనము ఈ శాలను, ఈ పర్ణశాలను యక్షామహే పూజిద్దాము. మనము గృహప్రవేశం చేయాలి గాబట్టి, పూజ చేసి ఇంటికి గృహప్రవేశం చేద్దాము. అందుకోసము నువ్వెళ్ళి ఒక జింక మాంసాన్ని పట్టుకుని రా అని చెప్పారు. ఐనేయం మాంసం ఆహృత్య శాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభిః. మృగం హత్వా ఆనయ క్షిప్రం లక్ష్మణా ఇహ శుభేక్షణా కర్తవ్యః శాస్త్రదృష్టః హి విద్ధిః ధర్మం అనుస్మర. ఓ శుభేక్షణ, చక్కటి కన్నులతో, పెద్ద పెద్ద కళ్ళతో సంతోషంగా కళ్ళు మెరుస్తున్నాయి లక్ష్మణస్వామికి. సంతోషంగా ఉందాయనకి. ఆ ఇల్లు తను కట్టిన దాన్ని చూసి రామచంద్రమూర్తి చాలా బాగుంది అని చెప్పి, ఇంక మనము గృహప్రవేశం చేద్దాము, వాస్తు శాంతి చెయ్యాలి అని ఆయన చెప్తూ ఉంటే ఇంక సంతోషంగా ఉంది. కళ్ళు మెరుస్తున్నాయి లక్ష్మణస్వామికి. ఆ విధంగా శుభేక్షణాలతో ఉన్న, చక్కగా చూస్తూ ఉన్న లక్ష్మణ అని తమ్ముడిని పిలిచి, ఇదిగో అందుకని నువ్వేం చెయ్యంటే, వెళ్ళి ఒక మృగాన్ని హత్వా సంహరించి, ఒక జింకని సంహరించి, క్షిప్రం తొందరగా ఇహ ఇక్కడికి ఆనయ తీసుకుని రా. ఇదిగో శాస్త్రదృష్టః, శాస్త్ర దృష్టి కలిగిన వాడి చేత ఇది కర్తవ్యః, చేయవలసిన కర్తవ్యము. శాస్త్ర దృష్టితో చూసినవాడు ఏ విధంగా చేయాలో అవన్నీ మనం చేయవలసి ఉంటుందది. కాబట్టి ఇది విధి, మనం చేయవలసిన శాస్త్రోక్త విధి. ఇది మన ధర్మము. దాన్ని అనుస్మర, గుర్తు చేసుకో. నీకు గూడా తెలుసు కదా! నేను చెప్పవలసిందేమో నీకు కూడా తెలుసు. అయినా చెప్తున్నాను. వెళ్ళి ఒక జింకని సంహరించి తీసుకుని రా. మనము పూజ చేసుకుందాము అని చెప్పాడు. మృగం హత్వా ఆనయ క్షిప్రం లక్ష్మణ ఇహ శుభేక్షణ కర్తవ్యః శాస్త్రదృష్టః హి విధి ధర్మం అనుస్మర. భ్రాతుః వచనమాజ్ఞాయ లక్ష్మణः పరవీరः చకార సహ యథోక్తం చ తం రామః పునః అబ్రవీత్. మన పరవీరః, పరవీరులను సంహారం చేసేవాడు లక్ష్మణస్వామి. భ్రాతుః వచనం, అన్నగారి మాటను ఆజ్ఞాయ విని, ఇంకా ఆయన వెళ్ళి సహా యథోక్తం, వాళ్ళ అన్నగారు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చకారా చేశాడు. చేసి తిరిగొచ్చి, ఇదిగో అన్నయ్య మరి నువ్వు చెప్పినట్టు జింక మాంసాన్ని తీసుకొచ్చాను అని చూపిస్తే, అప్పుడు మన రామచంద్రమూర్తి తం లక్ష్మణస్వామితో ఈ విధంగా పునః తిరిగి అబ్రవీత్ అంటూ ఉన్నారు. భ్రాతుః వచనమాజ్ఞాయ లక్ష్మణः పరవీరः చకార సహ యథోక్తం చ తం రామః పునః అబ్రవీత్. ఐనేయం శ్రపయస్వ ఏతత్ శాలాం యక్షామహే వయం త్వరః సౌమ్య ముహూర్తః అయం ధ్రువః చ దివసః అపి అయం. సరే అయితే చాలా బాగుంది లక్ష్మణ. ఇంకా ఈ ఐనేయం, ఏయడం అంటే జింక. ఎందుకు అంటే వేగంగా పరిగెత్తేది అని దానికి అర్థం. ఏతి ధృతం గచ్చతి ఇతి అని దానికి వ్యుత్పత్తి. వేగంగా వెళ్ళేది జింక అని అర్థం. దాని యొక్క మాంసము ఐనేయము. లేదా జింక చర్మాన్ని గూడా ఐనేయం అంటారు. జింక నుంచి వచ్చినది, జింకకు సంబంధించింది ఏదైనా ఐనేయం. ఏడకు సంబంధించింది ఐనేయం. ఇప్పుడు ఆ జింక మాంసాన్ని తీసుకొచ్చాడు గదా! నువ్వు దాన్నేం చెయ్యంటే శ్రపయస్వ, దాన్ని వండు. ఆ మాంసాన్ని వండు. దాంతో ఏతత్ శాలాం, ఈ పర్ణశాలను మనము యక్షామహే పూజిద్దాము. ఓ సౌమ్యుడా లక్ష్మణ, తొందరగా చెయ్యి మరి. ఆ జింక మాంసాన్ని నువ్వు వండు. ఎందుకంటే
అయం ముహూర్తః ఈ ముహూర్తము ధ్రువః చాలా మంచిది. అయం దివసః ఈ దినము, ఈరోజు ఈ ముహూర్తం చాలా మంచివి. ఇప్పుడే గృహప్రవేశం చేద్దాము. నువ్వు ఆ జింక మాంసాన్ని వండు అని చెప్పాడు. అయినేయం శ్రపయస్వ ఏతత్ శాలాం యక్షామహే వయం త్వర సౌమ్య ముహూర్తః అయం ధ్రువః చ దివసః అపి అయం. సః లక్ష్మణः కృష్ణమృగం మేధ్యం హత్వా ప్రతాపవాన్ అథ చిక్షేప సౌమిత్రిః సమిద్ధే జాతవేదసి. సహ లక్ష్మణः మన లక్ష్మణస్వామి సరే అని ఆ ప్రతాపవంతుడు కృష్ణమృగాన్ని, ఆ మేధ్యాన్ని, ఏ మాంసమైతే తినదగిందో అది మేధ్యము. అమేధ్యము అంటే తినరానిది అని అర్థము. మేధ్యమైన కృష్ణ మృగాన్ని ఆయన హత్వా సంహారం చేసి ఆ మాంసాన్ని తీసి ఇప్పుడేం చేశాడంటే సమిద్ధే జాతవేదసి, బాగా జ్వలిస్తున్న అగ్నిలో మన సౌమిత్రి లక్ష్మణస్వామి దాన్ని అప్పుడు చిక్షేప వేశారు. బాగా జ్వలిస్తున్న అగ్నిలో వేసి దాన్ని కాలుస్తూ ఉన్నారు మాంసాన్ని. ఆ విధంగా వండుతూ ఉన్నారు. సహ లక్ష్మణః కృష్ణమృగం మేధ్యం హత్వా ప్రతాపవాన్ అధ చిక్షేప సౌమిత్రిః సమిద్ధే జాతవేదసి. తం తు పక్వం పరిజ్ఞాయ నిష్టప్తం ఛిన్నశోణితం లక్ష్మణః పురుషవ్యాఘ్రం అధ రాఘవం అబ్రవీత్. ఇంకా మన లక్ష్మణస్వామి ఆ విధంగా ఆ జింక మాంసాన్ని అగ్నిలో వేసి, మంటల్లో వేసి కాల్స్తూ చూసారు అది ఎంతవరకొచ్చిందని. చివరికి ఆ విధంగా నిష్టప్తం బాగా కాలి ఉన్నది. చిన్న శోణితం అందులో ఉన్న రక్తం అవన్నీ కూడా లేకుండా పోయాయి. ఆ విధంగా చక్కగా పక్వం, అది పక్వమైంది, ఉడికింది అని పరిజ్ఞాయ చూసుకుని, ఇంక మన లక్ష్మణస్వామి పురుష వ్యాఘ్రం రాఘవం, ఆ పురుష వ్యాఘ్రుడు రాఘవుడు రామచంద్రమూర్తి ఆయనతో అథ ఇంకప్పుడు ఈ విధంగా అబ్రవీత్ చెప్తూ ఉన్నాడు. తంతు పక్వం పరిజ్ఞాయ నిష్టప్తం చిన్న శోణితం లక్ష్మణః పురుష వ్యాఘ్రం అథ రాఘవం అబ్రవీత్. అయం మయా సమాప్తాంగః శ్రుతః కృష్ణమృగః యథా దేవతాన్ దేవసంకాశ యజస్వ కుశలో హియసి. అయం మయా ఇదిగో నా చేత ఈ కృష్ణమృగః ఈ జింక సమాప్తాంగః శ్రుతః, సమాప్తము అంటే సంపూర్ణంగా పూర్తిగా ఈ శరీరము ఈ జింక మొత్తము శృతః వండబడ్డది. ఈ కృష్ణ మృగాన్ని మొత్తాన్ని పెట్టేసినట్టున్నాడాయన ఆ మంటల్లో. ప్రాబబ్లీ కర్రలన్నీ వేసి దాన్ని వెలిగించి, ఆ రగులుతున్న మంటల్లో అటు ఇటు పెద్ద పెద్ద కర్రల్ని ఇట్లా ఎక్స్ లాగా పెట్టి, మధ్యలో ఒక అడ్డంగా కర్ర పెట్టి, ఈ మంటల మీద జింక వేలాడేట్టు దాని కాళ్ళు ఆ కర్రలకి వేసి కట్టి, దాన్ని తిప్పుతూ కాలుస్తారు గదా! మామూలుగా బార్బెక్యూ చేస్తుంటారు. ఆ రకంగా చేసినట్టున్నాడు. అందుకని సమాప్తాంగం మొత్తము దాని కృష్ణమృగంది శృతమని జెప్పాడాయన. మొత్తం దాన్ని ఆ జింకని కాల్చినట్టున్నాడు. ఇంకా ఇది జరిగిందన్నయ్య, ఆ జింకని నేను వండాను. ఓ దేవ సంకాశ, దేవతల వంటి వాడా, ఇంకా దేవతాం యజస్వ, దేవతలను పూజించు. కుశలః అసి, నువ్వు ఈ విధంగా గృహప్రవేశం ఏ విధంగా చేయాలి, ఏమి అన్న విషయాలన్నీ తెలిసిన వాడివి. దేవతా పూజ చేయడంలో కుశలత కలిగిన వాడివి. అదిగో నేను నైవేద్యానికి వంట సిద్ధం చేశాను. నువ్వింక పూజ చెయ్యి అని చెప్పాడు. అయం మయా సమాప్తాంగః శ్రుతః కృష్ణమృగః యథా
దేవతాన్ దేవసంకాశ యజస్వ కుశలః హి అసి. రామః స్నాత్వా తు నియతః గుణవాన్ జప్యకోవిదః సంగ్రహేణ అకరోత్ సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్. ఇంకా రామచంద్రమూర్తి స్నాత్వా మళ్ళీ స్నానం చేశారు. ఎందుకంటే మళ్ళీ పూజ చేయాలి. ఇప్పుడు గృహప్రవేశం అంతా ఆయనే చేయాలి కాబట్టి స్నానం చేసి నియతః వ్రత నియమం పుచ్చుకుని ఆ గుణవంతుడు రామచంద్రమూర్తి జప్య కోవిదః జపాలు ఏ విధంగా చెయ్యాలి, మంత్రాలు ఏ విధంగా చదవాలి అని తెలిసినవారు. ఆయన సత్రావసానికాన్ ఆ సత్రంలో, ఆ కుటీరంలో వాళ్ళు ఆ ఇంట్లో ఉండబోతూ ఉన్నారు. అందుకోసము గృహప్రవేశానికి తగిన మంత్రాన్ సర్వాన్ సర్వ మంత్రాలు ఆయనకి తెలుసు. గృహప్రవేశం చేయడానికి కావలసిన మంత్రాలన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆ మంత్రాలు మొత్తం గాకుండా సంగ్రహంగా మాత్రము అకరోత్తు చేశారు. రామః స్నాత్వా తు నియతః గుణవాన్ జప్యకోవిదః సంగ్రహేణ అకరోత్ సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్. ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశ అవసధన్ శుచిః బభూవ చ మనః ఆహ్లాదః రామస్య అమిత తేజసః. ఇంకా మన రామచంద్రమూర్తి శుచిః ఆ విధంగా శుచి అయి స్నానము, జపము అవన్నీ పూర్తి చేసిన వారై మంత్రాలన్నీ చదివి, జపాలన్నీ చేసి దేవగణాన్ సర్వాన్ దేవతా గణాలన్నీ మొత్తం దేవతా గణాన్ని ఎవరెవరిని పిలవాలో దిక్పాలకులను, లోకపాలకులను, నవగ్రహాలను, ఇంద్రుణ్ణి ఎవరెవరిని ఏ విధంగా పిలవాలో, ప్రతిష్ఠించాలో అవన్నీ తెలుసు. ఆయన ఆ విధంగా అన్నీ చేసి సర్వదేవతలను ఇష్ట్వా పూజించి ఇంకా తర్వాత అవసధం ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆయనిట్లా ఆ ఆశ్రమంలోకి అడుగు పెడుతూనే అమిత తేజసః రామస్య రామచంద్రమూర్తి యొక్క ఆ అమిత తేజోమూర్తి యొక్క మనస్సు ఆహ్లాదః బభూవ ఆహ్లాదంతో నిండింది. ఇల్లు సంతోషంగా ఉండాలి. ఏదైనా ఇంట్లోకి వెళ్ళేసరికి మనసు కొంచెము బిగుబిగుమన్నా, భయమేసినా, చిన్నబుచ్చుకున్నా అట్లా ఉంటే ఆ ఇంట్లో బాగుండదు. వీళ్ళు కట్టుకున్న ఇంటికి వాస్తు పూర్వకంగా వాళ్ళు శాస్త్రోక్తంగా పూజలవన్నీ చేసి సంతోషంగా ఇంట్లోకి ప్రవేశించేసరికి రామచంద్రమూర్తి మనసు ఆహ్లాదంతో నిండింది. చక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశ అవసధన్ శుచిః బభూవ చ మనః ఆహ్లాదః రామస్య అమిత తేజసః. వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవం ఏవ చ వాస్తు సంయమనీయాని మంగళాని ప్రవర్తయన్ జపంచ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి పాప సంశమనం రామః చకార బలిం ఉత్తమం. ఇంకా రామచంద్రమూర్తి ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు ముందు బయట చేశారు. బయట అగ్నిహోత్రం అవన్నీ పెట్టి చేయవలసిన పూజలన్నీ ముందు బయట చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూడా పూజ చేస్తున్నారు. వైశ్వదేవ బలి విశ్వే దేవతలకు ఇవ్వవలసిన బలులు అంటే వేటినైనా చంపి తీసుకొచ్చి పెట్టడం కాదు. బలి అంటే వాళ్లకు పెట్టవలసిన నైవేద్యాలు. వాటిని కృత్వా పెట్టి అట్లానే రౌద్రం రుద్రుడికి, వైష్ణవం విష్ణువుకు పెట్టవలసిన బలులను కూడా నివేదించి ఇంకా తర్వాత వాస్తు సంశమనీయాని వాస్తు శాంతి కోసము ఏ మంగళాలు చెయ్యాలో, ఏ శుభకర్మలు చేయాలో అవన్నీ కూడా ప్రవర్తింపచేస్తూ ఆయన మళ్ళీ యథావిధిగా అక్కడున్న నది దగ్గరికి వెళ్ళి స్నాత్వా మళ్ళీ స్నానం చేసి
న్యాయతః న్యాయంగా చేయవలసిన జపం కృత్వా జపం మళ్ళీ జపాలు చేయాలి కదా! మనం కూడా గృహప్రవేశాలు చేసినప్పుడు మా నాన్న గూడా ఇల్లు కొన్నప్పుడు మేము ఎప్పుడో చాలా సంవత్సరాలు 40 ఏళ్ల కిందనో ఎప్పుడో హైదరాబాద్‌లో మా అమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు చాలా వేద పండితుల్ని వాళ్ళని పిలిచి ఎన్నో రోజులు 3 రోజులో, 5 రోజులో మంత్రాలన్నీ జపం చేయించారు. ఇప్పుడు మన రామచంద్రమూర్తి అన్ని సంగ్రహంగా చేస్తున్నారు. కానీ ఆయనే చేసుకుంటున్నారు. ఆయనే కూర్చొని మొత్తం అన్నీ జపాలెన్ని చేయాలో, ఎన్ని లక్షల సార్లు అనుకున్నారో, ఎన్ననుకున్నారో ఆయన మనసులో. అన్నీ మళ్ళీ కూర్చొని జపాలు మొత్తం చేశారాయన. చేసి ఆ తర్వాత మన రామచంద్రమూర్తి పాప సంశమనం, పాప సంశమనాన్ని, పాపశాంతికి, పాపోపశాంతికి చేయవలసిన ఉత్తమమైన బలి ఏమేమి ఉన్నదో, ఏ ఏ నైవేద్యాలు ఏ విధంగా చెయ్యాలో అవన్నీ కూడా చకారా చేశారు. వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవం ఏవ చ వాస్తు సంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ జపంచ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి పాప సంశమనం రామః చకార బలిం ఉత్తమం. వేదిస్థల విధానాని చైత్యాని ఆయతనాని చ ఆశ్రమస్య అనురూపాణి స్థాపయామాస రాఘవః. ఇప్పుడు మళ్ళీ ఇంక అయిపోయింది. పూజలన్నీ అయిపోయినాయి, జపాలన్నీ అయిపోయినాయి, బలులన్నీ అయిపోయినాయి, నివేదనలయిపోయినాయి. ఇంకా రామచంద్రమూర్తి చేసే మంత్రాలు, పూజలన్నీ అయిపోయినాయి. అయిపోగానే పురోహితుల వారి పని అవ్వగానే వెంటనే మళ్ళీ మన గృహ నిర్మాత, ఆ కుటీరాన్ని నిర్మిస్తున్నవారు లక్ష్మణస్వామి మళ్ళీ ఇప్పుడు ఆయన పని మిగిలిందింకా. అది చేస్తూ ఉన్నారు. మన రాఘవుడు, లక్ష్మణస్వామి ఇంకా ఆ ఇంటి లోపల వేది స్థలాలు, యజ్ఞ వేదికల కోసం స్థలాలు కావాలి గదా! ఎక్కడెక్కడ అరుగులుండాలి, ఎక్కడెక్కడ చైత్యాలుండాలి, కూర్చోవడానికి ప్రదేశాలుండాలి, ఎక్కడెక్కడ ఆయతనాలుండాలి, పూజా గృహాలుండాలి, ఎక్కడెక్కడ యజ్ఞ గృహాలుండాలి, ఏమి అని ఆశ్రమస్య అనురూపాణి, ఆ ఆశ్రమానికి తగిన విధంగా. ఏదో రాజుల ఇళ్లల్లో ఒకలాగుంటాయి. పౌరుల ఇళ్లలో, పురాల్లో నివసించే వాళ్ళ ఇళ్లలో ఒకలాగుంటాయి. నగరాల్లో నివసించే నాగరికుల ఇళ్లలో ఒకలాగుంటాయి. జనపదాల్లో ఉండే వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్క రకంగుంటాయి. అడవుల్లో ఆశ్రమంలో ఉండే వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. దేని మర్యాద దానిది. కాబట్టి ఇక్కడ వీళ్ళుండేందుకు వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్న కుటీరానికి సరిపోయే విధంగా, దానికి తగిన విధంగా ఉండే వేదికలు, అరుగులు, చప్టాలు, గదులు, దేవతా గృహాలు, పూజా గదులు అవన్నీ మన రాఘవుల వారు లక్ష్మణస్వామి స్థాపయామాస నిర్మిస్తూ ఉన్నారు. మరుండాలి గదా! వంట చేసుకునేందుకు ఒక గృహముండాలి. మళ్ళీ అక్కడ వంట సరుకులవన్నీ పెట్టుకోవడానికి అరుగులు ఉండాలి. అలమరల్లాంటివి ఉండాలి. పడుకునే గదులుండాలి. పడుకోవడానికి వీలుగా మళ్ళీ అక్కడ అవకాశాలుండాలి. ఇవన్నీ. అవన్నీ గూడా ఆయన కడుతూ ఉన్నారు. వేది స్థల విధానాని చైత్యాని ఆయతనాని చ ఆశ్రమస్య అనురూపాణి స్థాపయామాస రాఘవః. వన్యైః మాల్యైః ఫలైః మూలైః పక్వైః మాంసైః యథావిధి అద్భిః జపైః చ వేదోక్తైః దర్భైః చ సమిత్కుశైః తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా తదా వివిశతుః శ్యాలాం సుశుభాం శుభలక్షణౌ. ఇంకా వన్యైః ఆ వనంలో దొరికే మాలలుంటాయి గదా! పూలతో కట్టిన మాలలు. ఆ అడవి నిండా పూలున్నాయి మరి. చెట్టు చెట్టుకి విరగబూసిన పూలు. ఆ పూలు తీసుకొచ్చి చక్కగా మాలలన్నీ కట్టి, ఆ మాలలన్నీ ఆ కుటీరానికి అందంగా అలంకరించారు. తర్వాత ఫలైహి పళ్ళన్నీ పుచ్చుకొనొచ్చారు. ఆ చుట్టుపక్కలున్న చెట్లకున్న పళ్ళు కావాల్సినన్ని కొన్ని పళ్ళు తీసుకొచ్చారు. మూలైహి కందమూలాలు తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడుండాలి గదా! ఇంకా నివాసయోగ్యంగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటిని. కందమూలాలు తెచ్చుకున్నారు, ఫలాలు తెచ్చుకున్నారు. అన్నీ ఆ వంటగదిలో పెట్టుకున్నారు చక్కగా. మన లక్ష్మణస్వామి తయారు చేసిన అల్మరల్లో వాటిలో, గూళ్ళలో.
పూలమాలలతో చక్కగా అలంకరించారు. సీతమ్మ తల్లి అల్లిందో ఏమో మరి పూలమాలలన్నీ అవన్నీ లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి చక్కగా ఆ కుటీరం చుట్టూ కట్టారు. ఆ తర్వాత పక్వైః మాంసైః చక్కగా పచనం చేసిన వండిన మాంసాలతో కూడా అక్కడ వాళ్ళు భోజనం చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు యథావిధిగా. ఆ తర్వాత వెళ్ళి అక్కడే నది ఉంది. అక్కడి నుంచి నీళ్లు పట్టుకొచ్చుకున్నారు. వాటినక్కడ దొప్పెల్లోనో, దొన్నెల్లోనో ఎక్కడిది ఎట్లా పట్టుకొచ్చి అక్కడ పెట్టుకున్నారో వీటన్నిటితో ఏం చేశారంటే, ఆ తెచ్చిన పూలమాలలతో, పళ్ళతో, కందమూలాలతో చక్కగా వండిన మాంసాలు, మంచినీళ్ళు, జలాలవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ గృహప్రవేశం చేసినప్పుడు ఏం చేయాలి? భోజనాలు కూడా ఉండాలి. భోజనం లేకుండా ఊరికే మంత్రం లేకుండా గృహప్రవేశాలన్నీ ఉండవు. యజ్ఞాలు లేకుండా ఏదో ఒక అగ్ని కార్యం లేకుండా జపాలుండవు. యజ్ఞాలు, అగ్ని కార్యాలుండాలంటే స్నానాలు గావాలి. కాబట్టి స్నానాలు, అగ్ని కార్యాలు, జపాలు, మంత్రాలు, హోమాలు వీటితో పాటు ఇప్పుడు నైవేద్యాలు. బలులైపోయినాయి. ఇప్పుడు నైవేద్యాలు. నైవేద్యాలతోటి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? జపైః వేదోక్తైః జపైః వేదోక్తమైన మంత్రాలు జపిస్తూ, అట్లానే దర్భైః దర్భలతో, సమిధలతో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అగ్ని కార్యాలు చేయాలి. ఈ మాంసాన్ని పచనం చేసుకోవాలి, వండుకోవాలంటే మళ్ళీ సమిధలు కావాలి. కుసలు, దర్భలు, ఈ సమిధలు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నారు. ఎక్కడ ఏమేమి కావాలో వాళ్ళక్కడ ఉండడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. ఆ తర్వాత అన్నీ తెచ్చి సిద్ధం జేసుకొని, మన రాఘవౌ తౌ వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు సీతయా సీతమ్మ తల్లితో సహా కలిసి భూతాని తర్పయిత్వా ప్రాణులన్నిటిని తృప్తిపరిచి, అక్కడ వాళ్ళు తెచ్చిన ఫలాలు అట్లాంటివన్నీ చక్కగా పిట్టలకు, జంతువులకు, జింకలకు వాటికి పెట్టి, అట్లానే మాంసాలను వాటిని ఏదో గద్దలకు వాటికి అట్లాంటి వాటికి పెట్టి, జపాలతో దేవతలను తృప్తిపరిచి, నీళ్ళతో పితృదేవతలను తృప్తిపరిచి, ఆ రకంగా ఎవరెవరిని ఏ విధంగా తృప్తిపరచాలో ఆ విధంగా తర్పయిత్వా తృప్తిపరిచి, మన రామలక్ష్మణులు సీతమ్మ తల్లితో సహా కలిసి తదా ఇంకప్పుడు ఆ శుభ లక్షణాలు కలిగిన రామ లక్ష్మణులు సుశుభాం చక్కటి మంగళకరమైన ఆ శాలాం పర్ణశాలలోకి వివిశతుహు ప్రవేశించారు. గృహప్రవేశం చేశారు. వన్యైః మాల్యైః ఫలైః మూలైః పక్వైః మాంసైః యథావిధి అద్భిః జపైః చ వేదోక్తైః దర్భైః చ సమిత్కుశైః తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా తదా వివిశతుః శాలాం సుశుభాం శుభలక్షణౌ తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం యథా ప్రదేశం సుకృతాం నివాతాం వాసాయ సర్వే వివిశుః సమేతాః సభాం యథా దేవగణాః సుధర్మాం. ఇంకా మన ఆ పర్ణశాల ఎట్లా ఉందంటే, ఆహా! వృక్షపర్ణచ్ఛదనం చెట్ల ఆకుల నీడలతో ఉన్నది. చక్కగా చెట్ల కొమ్మల కింద ఆకుల నీడల్లో ఉన్నదది. మనోజ్ఞంగా, మనోహరంగా ఉన్నది. నివాతాం అది అక్కర్లేని గాలులేమీ లేవు. వాళ్ళు చక్కగా మన వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళు రామలక్ష్మణులిద్దరూ లక్ష్మణస్వామి వాస్తు ప్రకారంగా నిర్మించారు. తూర్పు, పడమరగా ఉండే విధంగా గాలి తగినంతగా ఉండి, ఎక్కువగా ఈదురుగాలులు అవన్నీ లేకుండా చక్కగా ఉంది అక్కడ ఆ ప్రదేశము, ఆ ఇల్లు. అదే ఆ విధంగా సుకృతాం చక్కగా నిర్మించబడ్డది. యథా ప్రదేశం తగిన ప్రదేశంలో, తగిన విధంగా ఉన్నది. అటువంటి తాం ఆ శాలలోకి, పర్ణశాలలోకి పర్ణశాల ఎందుకు అంటే, వృక్ష పర్ణాలతో కట్టుకున్న శాల, ఇల్లు. ఎందుకు అంటే తాళపత్రాలు అట్లాంటివన్నీ పట్టుకొచ్చి,
చెట్ల ఆకులతో వాటితో పైన కప్పులాగా తయారు చేసి, వాటితో కట్టారు గాబట్టి పర్ణాలతో, ఆకులతో కట్టడం వల్ల దాన్ని పర్ణశాల అని పిలుస్తారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది. పైగా తాటాకులు వాటితో అట్లా కట్టారంటే వర్షం కురిసినా గూడా ఎక్కువగా లోపలికి నీళ్లు కురవకుండా ఉంటాయి ఆ విధంగా. పర్ణాలతో కట్టడం వల్ల పర్ణశాలది. ఆ పర్ణశాలని ఎంత అందంగా కట్టుకున్నారో, కట్టుకున్న తర్వాత చక్కగా నీడలో ఉంది అది. అందంగా ఉన్నది. గాలులవి ఎక్కువ లేకుండా ఉంది. బలంగా ఉంది. ఇప్పుడు పూలన్నీ చక్కగా కట్టారు దాని చుట్టూ. అందంగా అలంకరించారు. ఆ ఇంటి ముందు యజ్ఞకుండంలో రామచంద్రమూర్తి ఇంతకు ముందే హోమం కూడా చేశారు. లోపల నుంచి చక్కగా మాంసాలవన్నీ పక్వమైన సువాసనలొస్తున్నాయి. పళ్ళు, పూలు వాటన్నిటితో నిండి ఉన్నది. చుట్టూ జంతువులు, జింకలు, పక్షులన్నీ ఉన్నాయో ఏమో! పూలన్నీ రాలి ఉంటాయి. అటువంటి నివాసయోగ్యమైన అందమైన ఆ పర్ణశాలలోకి వాసాయ నివాసం ఉండడం కోసము సర్వే వాళ్ళు ముగ్గురు సమేతాహ కలిసి వివిశుః ప్రవేశించారు. ఎట్లా ప్రవేశించారంటే ఆహా! యథా దేవగణాః దేవగణాలన్నీ, దేవతల సమూహాలన్నీ దేవతలందరూ సుధర్మాం దేవసభ సుధర్మమన్న దేవసభలోకి ప్రవేశించినంత గొప్పగా, ఘనంగా ఆ అందమైన చక్కగా కట్టుకున్న పర్ణశాలలోకి ప్రవేశించారు. గృహప్రవేశం చేశారు. తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం యథా ప్రదేశం సుకృతాం నివాతాం వాసాయ సర్వే వివిశుః సమేతాః సభాం యథా దేవగణాః సుధర్మాం. అనేక నానామృగపక్షి సంకులే విచిత్రపత్ర స్తబకైః ద్రుమైః యుతే వనోత్తమే వ్యాళమృగానునాదితే తదా విజహ్రుః సుసుఖం జితేంద్రియాః. అనేకమైన ఏకము గాదు, నా ఏకం ఒకటి గాదు. ఎన్నో నానాకము వివిధాలైన రకరకాల మృగాలతో, పక్షులతో బాగా సంకులము నిండి ఉన్నది ఆ వనము. ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఉన్న అడవి. మనవాళ్ళు పర్ణశాల కట్టుకున్న చుట్టుపక్కల ప్రదేశము అనేకమైన పక్షులతో, మృగములతో నిండి ఉన్నది. విచిత్రమైన పత్రములతో, అందమైన ఆకులతో, స్తబకైః పువ్వుల గుత్తులతో నిండి ఉన్న ద్రుమైః చెట్లతో యుతము కూడి ఉన్నది. ఆ చుట్టుపక్కల మన పర్ణశాల చుట్టుపక్కలంతా అందమైన చెట్లు. వాటికి చక్కటి ఆకులు, పువ్వుల గుత్తులు వాటన్నిటితో నిండి ఉన్నది. పైగా వ్యాళ మృగ అనునాదితే వ్యాళాలు మృగాలన్నీ పాములు, మృగాలన్నీ నాదాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి అందమైన వనోత్తమే ఉత్తమమైన ఆ వనంలో మనవాళ్ళు తదా ఇంకప్పుడు జితేంద్రియాః ఇంద్రియ జయం సాధించి వాళ్ళకి భయం లేదు. వ్యాళాలు, మృగాలు ప్రతిధ్వనిస్తున్నాయంటే పాములు బుసలు కొడుతూ ఉన్నాయి. మృగాలు, జంతువులు, సింహాలు మొదలైనవన్నీ గుహల్లో వాటిలో అవి చేస్తున్న శబ్దాలకి సవ్వళ్ళు ప్రతిధ్వనిస్తున్నాయి. అటువంటి వనమది. క్రూర జంతువులు కూడా ఉన్నాయక్కడ. సాధు జంతువులు, సాధు జీవాలే గాదు. క్రూర జంతువులు కూడా ఉన్నాయక్కడ. దట్టమైన అడవి. అందులో మనవాళ్ళు. ఇంద్రియ నిగ్రహం వాళ్ళకసలు భయమన్నది లేదు. ఇంద్రియాలను జయించి కూర్చున్నారు. వాళ్ళు అస్సలు అటువంటి ఆ అడవిలో సుసుఖము ఇంక మామూలు సుఖం గాదు. బాగా సుఖంగా చాలా ఎక్కువగా సుఖంగా విజహ్రుహు విహరిస్తూ ఉన్నారు ఆ అడవుల్లో. ఇంతకీ ఒక మాట మనం ముందే అనుకుందాం. ఎందుకైనా మంచిది అవసరం గాబట్టి. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి ఇప్పుడే గృహప్రవేశం చేశారు. వాళ్ళు పర్ణశాల కట్టుకున్నారంటే, మనం అక్కడ ఊరికనే కూర్చోలేదు గదా! లక్ష్మణస్వామి వాళ్ళ కోసము ఆయన శాలను నిర్మించుకుంటుంటే, మనం గూడా మన కోసం అక్కడక్కడ కట్టుకునే ఉన్నాం గదా! ఇప్పటిదాకా. రామచంద్రమూర్తి అక్కడ ఆయన
ఇంటికి గృహప్రవేశం చేసుకుంటూ వారే పెద్దవారు మనకు. మన పెద్దాయన ఆయనే. ఇప్పుడు ఆయనే మనకు పండితులు, పురోహితులు. మన ఇళ్ళకి గూడా ఆయనే మంత్రాలన్నీ చదివి, జపాలన్నీ చేసి, గృహప్రవేశాలు గూడా మనతోటి చేయించారు. కాబట్టి మనం గూడా అక్కడే ఉన్నాము. మనం ఎక్కడో ఉన్నాం అనుకునేరు. అక్కడే ఉన్నాము. మనం కూడా మన ఎవరి పర్ణశాలను, ఎవరి ఆశ్రమాలను మనం కూడా కట్టుకొని రామచంద్రమూర్తి ఆశ్రమం చుట్టే ఉన్నాం మనం. అక్కడ ఆయన ఆశ్రమంలోనే ఉన్నాము. అక్కడక్కడ మనం గూడా మన ఇళ్ళను నిర్మించుకుని అక్కడే ఉన్నాము. ఆ విధంగా రామచంద్రమూర్తి ముందు ఆయన గృహప్రవేశం చేసిన తర్వాత వెళ్ళి, ఆయన భోజనాలు పెట్టారు గదా! ఆ జంతువులతోటి, పక్షులతోటి కూడి మనం గూడా అక్కడ కూర్చొని తిని, మళ్ళీ మన ఇళ్ళకొచ్చి మనం గూడా మన భోజనాలు మనం చేసుకొని, సుఖంగా రామచంద్రమూర్తి వాళ్ళు ఆ అడవుల్లో తిరుగుతుంటే, మనం గూడా అక్కడే తిరుగుతూ ఉన్నాం. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. మనం ఆయన్ని వదిలిపెట్టి ఉన్న ప్రశ్న లేదు. ఆయన ఇల్లు కట్టుకున్నారంటే ఏంటి? మనం గూడా కట్టుకున్నాం అక్కడే అని అర్థం. ఆ విధంగా వాళ్ళు సుఖంగా అడవిలో తిరుగుతుంటే, మనం గూడా అక్కడే ఇంకా సుఖంగా రామచంద్రమూర్తిని చూస్తూ, విహరిస్తూ ఉన్నాము. అనేక నానామృగ పక్షి సంకులే విచిత్రపత్ర స్థవకైః ద్రుమైః యుతే వనోత్తమే వ్యాళమృగానునాదితే తదా విజహ్రుః సుసుఖం జితేంద్రియాః. సురమ్యం ఆసాద్య తు చిత్రకూటం నదీం చ తాం మాల్యవతీం సుతీర్థాం ననందహృష్టః మృగపక్షిజుష్టాం జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్. ఇంకా ఆ సురమ్యమైన, చక్కటి రమ్యమైన ఆ చిత్రకూటాన్ని ఆసాద్య చేరి, అక్కడ మృగపక్షిజుష్టాం, మృగాలతో, పక్షులతో సేవింపబడుతూ ఉన్నది. సుతీర్థాం, చక్కటి తియ్యటి నీళ్లతో ఉన్నది అయిన ఆ మాల్యవతీం నదీం, ఆ మాల్యవతి అన్న పేరున్న నది పక్కన మనం ఈ ఆశ్రమం అంతా నిర్మించుకున్నాము. అక్కడ తాం, దాని దగ్గర హృష్టః, హర్షంతో, సంతోషంతో ఉన్నవాళ్ళై మన రామ, లక్ష్మణ, సీతమ్మలు ననంద ఆనందిస్తూ ఉన్నారు. అట్లానే వాళ్ళు పుర విప్రవాసాత్, అయోధ్యాపురంలో నుంచి ఇంత దూరంగా ప్రవాసానికి వచ్చేసామే అన్న దుఃఖమేమైనా ఒకవేళ ఉంటే గూడా, దాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు. వాళ్ళు సుసుఖంగా ఉన్నారక్కడ. సురమ్యం ఆసాద్య తు చిత్రకూటం నదీం చ తాం మాల్యవతీం సుతీర్థాం ననందహృష్టః మృగపక్షిజుష్టాం జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్. इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्यकाण्डे षट्पञ्चाशत् सर्गः सम्पूर्णम्। अथ सप्तपञ्चाशत् सर्गः 57 సర్గలో మళ్ళీ మనం ఇటొస్తున్నాము. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రామ, లక్ష్మణ, సీతమ్మలు అందమైన చిత్రకూటంలో ముద్దొచ్చే పర్ణశాలను నిర్మించుకుని సుఖంగా అడవుల్లో తిరుగుతూ ఉన్నారు భయం లేకుండా. ఇక్కడ అయోధ్యలో పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాము. కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూలస్థే జగామ స్వగృహం గుహః. ఎక్కడి నుంచి మనకు మళ్ళీ కథ కనెక్షన్ చూద్దాము. రామచంద్రమూర్తిని, సీతమ్మను, లక్ష్మణ స్వామిని గుహుల వారి యొక్క అనుచరులు ఆ గంగా నదిని దాటించారు కదా! అవతల ఒడ్డు వైపుకు. ఇంకా ఇవతల సైడు ఉండిపోయాడు గుహుడు. ఆయన అక్కడే నుంచుని రామచంద్రమూర్తి వాళ్ళు ఆ పడవలో వెళ్తున్నంత సేపు చూసాడు. వాళ్ళ అవతల గట్టుకు దిగినంత వరకు చూసాడు. వాళ్ళు దిగి ఆ ఇసుకలో నుంచి నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నంత వరకు చూసాడు. ఇంక తర్వాత వాళ్ళు కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయేసరికి కళ్ళ నిండా నీళ్లతో ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చాడు గదా! ఇంకా. ఆ వెనక్కి వచ్చిందెక్కడికి మళ్ళీ గుహుడి దగ్గరకొచ్చాడు. ఆ రకంగా సుదుఃఖార్తః, చాలా దుఃఖంతో ఉన్నవాడు మన గుహుడు.
అంతే దుఃఖంతో ఉన్న సుమంత్రేణ సహా, సుమంత్రుడితో పాటు చాలా సేపు కథయిత్వా అక్కడే ఉండి వాళ్ళు మాట్లాడుకున్నారు. రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కనిపించినంత వరకు చూసారాయన్ని. ఇంకేమి కనిపించట్లేదన్నాక ఇద్దరు అక్కడే చాలా సేపు కూర్చున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడతారు? రామచంద్రమూర్తి గురించే మాట్లాడుకునుంటారు. ఇంకా తర్వాత ఆయన పాపము చాలా దుఃఖపడుతూ గుహుల వారు రాముడు దక్షిణ కూలం వైపుకి గంగా నది యొక్క దక్షిణ కూలం వైపు నుంచి ఇంకా అటు వెళ్ళిపోయిన తర్వాత అడవిలోకి చేసేదేమీ లేక మళ్ళీ తన స్వగృహానికి జగామ వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు గుహుడు ఆయన పరివారమంతా. కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూలస్థే జగామ స్వగృహం గుహః. భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహ ఆసనం ఆగిరేః గమనం తేషాం తత్రస్థైః ఉపలక్షితం. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి గుహుడు, ఆయన అనుచరులు, వీళ్ళతో పాటు కొంతసేపు మన సుమంత్రుడు గూడా ఉన్నాడు. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. తర్వాత గుహుడు, ఆయన అనుచరులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరి వాళ్ళు వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు రాముడిని గంగానదికి అవతల గట్టున దింపేసిన తర్వాత ఇంకా ఆయన్ని మర్చిపోవడం గాదు. ఆయన తర్వాత ఏం జేశారు? గంగానదికి అవతల తీరంలో దిగి ఆయన అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ఏం జేశాడు? ఓహో! ఆయన ప్రయాగ దాకా వెళ్ళాడు నడుచుకుంటూ. ప్రయాగకి వెళ్ళి అక్కడ భరద్వాజుడిని కలిసాడు. భరద్వాజ అభిగమనం. ఆ తర్వాత ఆ రాత్రికి భరద్వాజుడి దగ్గరే ఆయన నివాసనం జేశారు. ఆయన భరద్వాజుడి ఆశ్రమంలోనే ఆ రాత్రికి పడుకొని అక్కడే ఉన్నారు. ఆ తర్వాత లేచి మళ్ళీ వాళ్ళు చిత్రకూటమన్న గిరి దగ్గరికి, ఆగిరేహ దగ్గరికి గమనం వెళ్ళారు. అని అక్కడ జరుగుతున్నవన్నీ మన గుహుడు ఒక కన్నేసి ఉంచాడు. ఆయనేం జేస్తున్నాడు అవతల సైడ్‌కి వెళ్ళి, మనం ఇక్కడి నుంచి ఆయన్ని నావెక్కించి గంగకి అవతల తీరంలో దించిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంటే ఆయనొక్కడిని వదిలేస్తామేంటి మనము? మనమైతే రామచంద్రమూర్తితో పాటు వెళ్ళిపోయాము. గుహుడు బహుశః కొంతమందిని చారులను వాళ్ళను పెట్టినట్టున్నాడు. వాళ్ళు వెళ్లి రామచంద్రమూర్తి అదిగోనండి భరద్వాజ ఆశ్రమం దాకా వెళ్ళాడు. అదిగోనండి ఈలోగా మధ్యలో రెండో, మూడో దుప్పులు సంహారం జేసి వాళ్ళు వండుకుని భోజనం చేశారు. అదిగోనండి ఆ తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్లారు. అదిగోనండి ఆ తర్వాత పొద్దున్నే లేచి మళ్ళీ బయలుదేరారు. వాళ్ళింక అక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్లారు. అని రామచంద్రమూర్తి ఏమేం జేస్తున్నారన్న విషయాలు మొత్తము మన గుహుల వారు వింటూనే ఉన్నారు. వాళ్ళకి తెలుస్తూనే ఉన్నది. వదిలిపెడతామేంటి రామచంద్రమూర్తిని? ఒక్కసారి ఆయన్ని తెలుసుకున్నాక మళ్ళీ వదిలిపెట్టగలమా? ఆ విధంగా తేషాం రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి ఏమేం జేస్తున్నారన్న విషయము తత్రస్థైః ఇటు సైడ్ ఉన్న వాళ్ళ చేత ఉపలక్షితం తెలుసుకోబడుతూనే ఉన్నది. భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనం ఆగిరేః గమనం తేషాం తత్రస్థైః ఉపలక్షితం. అనుజ్ఞాతः సుమంత్రः అథ యోజయిత్వా హయోత్తమాన్ అయోధ్యాం ఏవ నగరీం ప్రయయౌ గాఢదుర్మనాః. అథ ఇంకప్పుడు పాపము మన గుహుల వారు గూడా వెళ్ళిపోయారు. ఆయన పరివారం వెళ్ళిపోయింది. ఇంకేమీ లేదక్కడ. అంతా ఖాళీ. రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. గుహుల వారు, ఆయన పరివారం వెళ్ళిపోయారు. ఇంకేమీ ఎవ్వరూ లేరక్కడ. చివరికి మిగిలింది అధమన సుమంత్రుల వారు పాపము. ఆయన కూడా ఇంక వెళ్ళొస్తానని గుహుల వారి దగ్గర అనుజ్ఞ పుచ్చుకున్నవాడై రామచంద్రమూర్తి దగ్గర నుంచి ముందే తీసుకున్నారు అనుమతి. ఇంకా ఆయన హయోత్తమాన్ ఉత్తమమైన ఆ హయములను గుర్రాలను తన రథానికి యోజయిత్వా పూంచుకుని ఇంక మళ్ళీ పాపము గాఢ దుర్మనాహ ఇంక దట్టమైన దుఃఖంతో నిండి ఉన్న మనసుతో ఉన్నవాడై అయోధ్యాం నగరీం ఏవ అయోధ్య నగరి వైపుకు ప్రయాణమై బయలుదేరారు. అనుజ్ఞాతః సుమంత్రః అథ యోజయిత్వా హయోత్తమాన్ అయోధ్యాం ఏవ నగరీం ప్రయయౌ గాఢ దుర్మనాః. ఇంతకి చాలా దుఃఖంతోటే మళ్ళీ వెనక్కి తిరిగారు తన రథంలో, ఖాళీ రథంలో మన సుమంత్రుల వారు.
అనుజ్ఞాతः సుమంత్రः योजयित्वा हयोत्तमान् अयोध्यामेव नगरीं प्रययौ गाढदुर्मनाः। सः वनानि सुगन्धीनि सरितः च सरांसि च पश्यन् अतिययौ शीघ्रं ग्रामाणि नगराणि च। సహ మన సుమంత్రుల వారు సుగంధీని వనాన్ని, చక్కటి పరిమళాలతో ఉన్న వనాలను, సరితహచ సెలయేళ్లను, నదులను, సరాంసి సరస్సులను, కొలనులను, చెరువులను, నగరాణి నగరాలను, గ్రామాణి గ్రామాలను, వీటన్నిటినీ పశ్యన్ చూస్తూ శీఘ్రంగా వేగంగా అతియయౌ వాటిని దాటుతూ వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ అయోధ్య వైపు, రామచంద్రమూర్తి లేని అయోధ్య వైపు. సహ వనాని సుగంధీని సరితః చ సరాంసి చ పశ్యన్ అతియయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు 2 అయోధ్యలు. ఒకటి రామచంద్రమూర్తి ఉన్న అయోధ్య. రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారో అది అయోధ్య. శత్రుయోధులు చొరబడలేనిది నా యోధులు, అది అయోధ్య. ఇంకా ఇటు సైడు రామచంద్రమూర్తి లేని అయోధ్య ఏమి, సాధకులన్న యోధులు లేని అయోధ్య. ఇటు సైడ్ అంతా ఇటొకటి రామచంద్రమూర్తి లేని అయోధ్య దగ్గరికి మన సుమంత్రుల వారు వెళ్తున్నారు. మనందరము రామచంద్రమూర్తి ఉన్న అయోధ్యలోనే ఉన్నాం. తతః సాయాహ్న సమయే తృతీయే అహని సారథిః అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శః. మన సారథిః సుమంత్రుల వారు తతః ఇంకప్పుడు ఆ విధంగా ఆయన అక్కడి నుంచి ఆ గంగా నది దగ్గర నుంచి వెనక్కి తిరిగి వస్తూ చాలా నదులను దాటుకుంటూ రావాలి. ఊళ్ళను, నగరాలను దాటుకుంటూ రావాలి. వచ్చేసరికి పాపము 3 రోజులు పట్టింది ఆయనకి. చివరికి తృతీయే అహని 3వ నాటికి రామచంద్రమూర్తిని అక్కడ అడవిలో దించేసిన తర్వాత 3వ నాటికి సాయాహ్న సమయే సాయంకాల సమయానికి మన సారథి అయోధ్యాం సమనుప్రాప్య అయోధ్య నగరాన్ని చేరి ఆ నగరమంతా నిరానందంగా, ఆనందం లేకుండా కళతప్పి ఉన్న ఆ ఊరును దదర్శః చూశాడు. తతః సాయాహ్న సమయే తృతీయే అహని సారథిః అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శః. సహ శూన్యాం ఇవ నిశ్శబ్దాం దృష్ట్వా పరమదుర్మనాః సుమంత్రః చింతయామాస శోకవేగ సమాహతః. ఇంకా సహ సుమంత్రః మన సుమంత్రుల వారు పరమ దుర్మనాః పరమ దుఃఖంతో నిండి ఉన్న మనసుతో ఉన్నాడు పాపము. ఆయన వెనక్కొస్తే ఇక్కడ కూడా అంతకన్నా అయోమయంగా ఉంది పరిస్థితి, శూన్యంలాగా. అసలు మనుషులెవ్వరూ లేనట్టు, నిర్మానుష్యంగా ఉన్నట్టు, నిశ్శబ్దంగా ఉన్నది ఆ ఊరంతా. దాన్ని దృష్ట్వా చూసి శోకవేగ సమాహతః వేగంగా పొంగుకొస్తున్న శోకంతో బాగా బాధపడుతూ ఉన్న మనసుతో ఉన్నవాడై మన సుమంత్రుడు ఈ విధంగా చింతయామాస ఆలోచించుకుంటున్నాడు. ఏమిరా ఊళ్ళోకొస్తే అంత నిర్మానుష్యంగా ఉన్నట్టుంది, ఇంత శ్మశాన నిశ్శబ్దము, ఏం జరిగింది ఇక్కడంతా అని ఆయన ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నాడు. సహ శూన్యాం ఇవ నిశ్శబ్దాం దృష్ట్వా పరమ దుర్మనాః సుమంత్రః చింతయామాస శోకవేగ సమాహతః. కచ్చిన్న సగజ సాశ్వ సజన సజనాధిప రామ సంతాప దుఃఖేన దగ్ధ శోకాగ్నినా పురి. కచ్చిన్న ఒకవేళ గాని సగజ గజాలతో, సాశ్వ గుర్రాలతో, సజన జనాలతో, మనుషులతో, సజనాధిప రాజుగారితో, అందరితో ఉన్నది. అందరూ ఉన్నారు కదా ఆ ఊళ్ళో. రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, గుర్రాలున్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఒక్క శబ్దము వినిపించట్లేదు. మనుషులు మాట్లాడుకుంటున్న శబ్దం వినిపించట్లేదు. గుర్రాల సకిలింతలు వినిపించట్లేదు. ఏనుగుల ఘీంకారాలు వినిపించట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను రామచంద్రమూర్తిని తీసుకుని వెళ్ళేసరికి రామ సంతాప దుఃఖేన రాముడి గురించి తపించి 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 ఆ దుఃఖంతో ఈ పురి మొత్తము
ఆ శోకాగ్నిన శోకమన్న అగ్నితో చిన్న అది దహించుకునైతే పోలేదు గదా! రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడన్న దుఃఖంతో, ఆ తాపంతో ఊరంతా తగలబడిపోలేదు గదా! ఏమి ఒక్క శబ్దం గూడా వినిపించకుండా నిశ్శబ్దంగా ఉన్నది శ్మశానంలాగానే ఆయన అనుకుంటూ వస్తూ ఉన్నాడు. కచ్చిన్న సగజా సాశ్వా సజనా సజనాధిపా రామసంతాప దుఃఖేన దగ్ధా శోకాగ్నినా పురీ इति चिन्तापरः सूतः वाजिभिः शीघ्रपातिभिः నగరద్వారమాసాద్య త్వరితః ప్రవివేశః ఇతి ఈ విధంగా చింతాపరః చింతాపరుడై ఆలోచించుకుంటూ ఉన్న ఆ సూతుడు శీఘ్రపాతిభిః వేగంగా పరిగెత్తగలిగిన వాజిభిః అశ్వాలు పూంచిన ఆ రథంలో వేగంగా త్వర కలిగిన వాడై ఏం జరిగిందో తెలియట్లేదు. ఊరంతా నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. నిశ్శబ్దంగా వినిపిస్తున్నదని ఆయన గబగబా వేగంగా వస్తూ ఉన్న అశ్వాలు పూంచిన రథంతో ఇంకా వేగంగా వస్తూ ఆ నగరద్వారం ఆసాద్య నగరద్వారం దాకా వచ్చి ఆ నగరద్వారంలో నుంచి నగరంలోకి ప్రవేశించాడు. ఇది చింతాపరః సూతః వాజిభిః శీఘ్రపాతిభిః నగరద్వారమాసాద్య త్వరితః ప్రవివేశః సుమంత్రం అభియాంతం తం శతసహస్రశః క్వ రామః ఇతి పృచ్ఛन्तః సూతం అభ్యద్రవన్నరాః. ఇంకప్పుడు అభియాంతం వస్తూ ఉన్న సుమంత్రం ఆ సుమంత్రుణ్ణి చూసి ఇంకప్పుడు శతశః వందల కొద్దీ సహస్రశః వేల కొద్ది నరాహ మనుషులందరూ సూతం ఆ సూతుడి ఎదురుగా ఆయనకు ఎదురు ఏగుతూ అభ్యద్రవత్ పరిగెత్తారు. ఆయనకు ఎదురుగా పరిగెత్తారు. వాళ్ళందరూ రామః క్వ రాముడెక్కడా ఇతి అని పృచ్ఛन्तః అడుగుతూ ఆ ఖాళీ రథాన్ని తీసుకొని మళ్ళీ మన సూతుడు వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఆయన నగర ద్వారాన్ని దాటి నగరంలోకి ప్రవేశిస్తూనే వందల కొద్ది, వేల కొద్ది మనుషులందరూ ఆయన రథం వైపుకు పరిగెత్తారు. రాముడెక్కడా? రాముడెక్కడా? అని అడుగుతూ ఉన్నారు. సుమంత్రం అభియాంతం తం సహస్రశః క్వ రామ ఇతి పృచ్ఛन्तః సూతం అభ్యద్రవన్నరాః. తేషాం శశంస గంగాయామహం ఆపృచ్ఛ్య రాఘవం అనుజ్ఞాతః నివృత్తః అస్మి ధార్మికేణ మహాత్మనా ఇతి. ఇంకప్పుడు మన సుమంత్రుడు వాళ్ళట్లా అడుగుతూ ఉంటే వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే తేషాం వాళ్ళతో, ఇదిగో గంగాయాం ఆ గంగా తీరంలో నేను రాఘవం రాముణ్ణి ఇంకేం కావాలండి నేనేం చెయ్యను అని అడిగాను. ఆపృచ్ఛ్య అడిగితే ఆయన ఇంక వెళ్ళిరా అని చెప్పాడు. ఆ విధంగా ఆ ధార్మికుడైన మహాత్ముడైన రామచంద్రమూర్తి చేత అనుజ్ఞాతః సెలవు పుచ్చుకున్న వాణ్ణై అనుజ్ఞ పుచ్చుకున్న వాణ్ణై వెళ్ళి రమ్మంటే ఇంక నివృత్తః అస్మి వెనక్కి తిరిగి వచ్చిన వాణ్ణయ్యాను. గంగా తీరం దాకా తీసుకెళ్ళాను. తర్వాత ఏం చేయమంటారండి అని అడిగాను. ఇంకెళ్ళురా అని చెప్పాడు. ఇంకా ఆయన దగ్గర ఆ విధంగా సెలవు పుచ్చుకుని నేను వెనక్కి తిరిగొచ్చాను అని ఆయన అడుగుతున్న వాళ్ళకి ఈ విధంగా శశంస చెప్పాడు. తేషాం శశంస గంగాయాం అహం ఆపృచ్ఛ్య రాఘవం అనుజ్ఞాతః నివృత్తః అస్మి ధార్మికేణ మహాత్మనా. ते तीर्णाः इति विज्ञाय बाष्पपूर्णमुखाः जनाः अहो धिक् इति निःश्वस्य हा रामा इति చుక్రుసుః. వాళ్ళు ముగ్గురు తీర్ణాహ ఆ గంగా నదిని దాటిపోయారు ఇతి అని విజ్ఞాయ తెలుసుకుని ఇంక మన వాళ్ళు జనులందరూ బాష్పపూర్ణ ముఖాహ కన్నీళ్లతో నిండిన ముఖాలతో ఉన్న వాళ్ళై అహో ధిక్ ఓహో ఛీ అయ్యో అని ఇతి నిశ్వస్య పెద్దగా నిట్టూరుస్తూ హా రామా ఇతి అంటూ వాళ్ళు చుక్రుసిహు పెద్దగా ఆక్రోశిస్తున్నారు. ते तीर्णाः इति विज्ञाय बाष्पपूर्णमुखाः जनाः
అహో ధిక్కితి నిశ్వస్య హా రామా ఇతి చచ్చుక్రుశుః. శుశ్రావ చ వచః తేషాం బృందం బృందం చ తిష్ఠతాం హతాః స్మ ఖలు యే నైహ పశ్యామః ఇతి రాఘవం. వాళ్ళందరూ ఇహ ఇక్కడ మళ్ళీ మనము రాఘవం రాముణ్ణి నా పశ్యామహ ఇంక చూడలేము. అటువంటి ఏ మనమున్నామో మనమందరము హతాహ స్మ ఖలు మనమందరము ఇంక లేని వాళ్ళమైపోయాము. ఇతి అని బృందం బృందం తిష్ఠతాము గుంపులు గుంపులుగా నిలబడి ఉన్న వాళ్ళందరూ తేషాం వాళ్ళ యొక్క ఆ విధంగా వాళ్ళనుకుంటుంటే వాళ్ళ యొక్క వచః ఆ మాటలను కూడా ఆయన శుశ్రావ వింటూనే ఉన్నాడు. వాళ్ళు గుంపులు గుంపులుగా కూడి రాముడు ఎళ్ళిపోయాట, ఇంక రాట, ఇంక మనం రాముడిని ఇంక చూడలేము. మనందరం ఇంక లేని వాళ్ళమైపోయాము. చనిపోయిన వాళ్ళం. ఇంక బతికుండేం ఉపయోగం అని వాళ్ళనుకుంటూ ఉంటే, ఆ మాటలన్నీ వింటూ ఆయన రథాన్ని తోలుకుంటూ వెళ్తూ ఉన్నాడు మన సుమంత్రుడు. శుశ్రావ చ వచః తేషాం బృందం బృందం చ తిష్ఠతాం హతాః స్మ ఖలు యే నైహ పశ్యామః ఇతి రాఘవం. దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు చ న ద్రక్ష్యామః పునః జాతు ధార్మికం రామమంతర. అయ్యయ్యో! రాముడికి రాట దానాలు, యజ్ఞాలు, వివాహాలు ఇట్లాంటివి చేసుకునేప్పుడు రాముడు ముందే ఉండేవాడు. ఆయనొచ్చి ఆశీర్వచనాలన్నీ చేసేవాడు. కానుకలన్నీ పట్టుకొచ్చిచ్చేవాడు. ఇంకిప్పుడేమి కనపడ్డు. లేడు. ఇంక లేడు. ఏమి లాభం? మనం దానాలు చేసుకున్నా, యజ్ఞాలు చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, పేరంటాలు చేసుకున్నా, పండగలు చేసుకున్నా రాముడింక కనపడ్డు. మహత్సు సమాజేషు పెద్ద పెద్ద సభలేమైనా ఉంటే రామచంద్రమూర్తి ఆ మీటింగ్స్‌లో మాట్లాడేవారు. ఆయన ఎన్ని ధర్మాలు చెప్పేవాడు. ఇప్పుడా సభలు ఒకవేళ జరుగుతూ ఉంటే గూడా, ఆ రాజసభల్లో గూడా ఇంక రామచంద్రమూర్తి కనిపించరు. ఆ సభల్లో వాటి మధ్యలో గూడా రామః ఇంకా ఉండడు. అటువంటి రాముణ్ణి, ఆ ధార్మికం, ఆ ధర్మమూర్తిని పునః తిరిగి మనము అయ్యయ్యో! జాతు ఇంకెప్పుడు నద్రక్షామః చూడలేము. ఇంకెప్పుడు చూడలేము అని వాళ్ళు అనుకుంటున్నారు. 14 సంవత్సరాలు. ఆయన మళ్ళా వెనక్కి తిరిగొస్తారు. కానీ వాళ్ళకెట్లా ఉందంటే 14 సంవత్సరాలు అనంతంగా ఉంది. ఇంక ఆయన్ని చూడనే చూడలేము. ఇంకెక్కడ కనిపించడాయన. అయ్యయ్యో! ఇంకా ఆయన లేని మనము లేని వాళ్ళమైపోయామని వాళ్ళనుకుంటూ ఉన్నారు. అవన్నీ మన సుమంత్రుడు వింటూ ఉన్నాడు. దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు చ న ద్రక్ష్యామః పునః జాతు ధార్మికం రామం అంతరా. కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహం ఇతి రామేణ నగరం పితృవత్ పరిపాలితం. అస్య జనస్య ఈ జనానికి కిం సమర్థం ఏది మంచిది? ఏది తగినది? ఈ ప్రజలకు కిం ప్రియం వాళ్ళకిష్టమైందేమి? వాళ్లకు కిం సుఖావహం ఏది సుఖం కలిగిస్తుంది? వాళ్లకు ఏది సుఖంగా ఉంటుంది? వాళ్ళకేమి ఇష్టము? వాళ్ళకేం కావాలి? అని ఆయన చూసుకుని ఈ విధంగా కోరుకున్నవన్నీ మనసులో అనుకోగానే చేసి పెట్టేవారు. అటువంటి రామచంద్రమూర్తి చేత ఈ నగరము పితృవత్ తండ్రిలాగా పరిపాలింపబడ్డది. ఇన్నాళ్ళు రామచంద్రమూర్తి తండ్రిలాగా చూసుకున్నాడు మనందరిని. మనకేం కావాలో, మనకేది ఇష్టమో, మనకేది సుఖమో అవన్నీ చూసుకుని ఆయన చేసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడేముంది తండ్రి లేని వాళ్ళమైపోయాము, అనాథలమయ్యాము, లేని వాళ్ళమైపోయాము. కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహమితి రామేణ నగరం పితృవత్ పరిపాలితం. వాతాయన గతానాం చ స్త్రీణాం అన్వంతరాపణాం రామశోకాభితప్తానాం శుశ్రావ పరిదేవనం. ఈ విధంగా వాళ్ళందరూ గుంపులు గుంపులుగా గుమిగూడి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలే గాదు, రహదారుల్లో వీళ్ళ మాటలే గాదు. వాతాయన గతానాం స్త్రీణాం ఆ కిటికీల్లో వెనకాల నిలబడి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు గూడా. అంతరాపణం బజార్లలో కూడా ఉన్నారు.
మగవాళ్ళే గాదు, ఆడవాళ్ళే గాదు, రోడ్ల మీదే గాదు, ఇళ్ళలోనే గాదు, అంగళ్ళలోనే గాదు, ఎక్కడ బడితే అక్కడ అందరూ గుంపులు గుంపులుగా నిలబడి శోకంతో రామచంద్రమూర్తిని ఇంక చూడలేమన్న శోకంతో బాగా తపించిపోతూ ఉన్న వాళ్ళై మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళ యొక్క పరిదేవనను, పరివేదనను సుశ్రావ మన సుమంత్రుల వారు వింటూ ఉన్నారు. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరం ఒక్కోసారి అటు ఇటు అవుతే గూడా ఒకటే అర్థం ఉంటుంది. పరివేదన అన్న, పరిదేవన అన్న ఒకటే అర్థము. వాళ్ళా విధంగా పరిపరి విధాలుగా వేదనను అనుభవిస్తూ ఉంటే దాన్ని కూడా ఆయన సుశ్రావ వింటూ ఉన్నాడు. వాతాయన గతానాం చ స్త్రీణాం అన్వంతరాపణాం రామశోకాభితప్తానాం శుశ్రావ పరిదేవనం. సహ రాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః యత్ర రాజా దశరథః తదేవ ఉపయయౌ గృహం. సహ సుమంత్రః ఇంక మన సుమంత్రుడు వాళ్ళందరూ ఆ విధంగా ఏడుస్తూ, తిట్టుకుంటూ ఉంటే, దుఃఖిస్తుంటే, శోకిస్తుంటే మొహం చూపించలేక పిహితాననః ముఖం దాచేసుకుని ఆయన ఆ రాజమార్గం మధ్యలో నుంచి గబగబా ఎక్కడైతే రాజా దశరథః రాజుగారు దశరథుడున్నాడో తదేవ గృహం ఆ ఇంటి దగ్గరికే ఉపయయ్యవు వేగంగా వెళ్ళిపోయాడు. వీళ్ళ మాటలు వినలేక. ఆయనకసలే దుఃఖమొస్తుందంటే వీళ్ళ మాటలింటుంటే ఇంకా శోకం గలుగుతుంది. ఇంకా ముఖం చాటేసి ఆయన గబగబా వేగంగా రథం తోలుకుంటూ దశరథుడి ఇంటి దగ్గరికెళ్ళిపోయాడు. సహ రాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః యత్ర రాజా దశరథः తదేవ ఉపయయౌ గృహం. సహ అవతీర్య రథాత్ శీఘ్రం రాజవేశ్మ ప్రవిశ్య చ కక్ష్యాః సప్తాభిచక్రామ మహాజనసమాకులాః. సహా మన సుమంత్రుడు రథాత్ ఆ రథంలో నుంచి శీఘ్రంగా వేగంగా అవతీర్య దిగి గబగబా రాజవేశ్మ ఆ రాజుగారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ రాజుగారి ఇంట్లో చాలా మంది మనుషులున్నారు. అది మహాజన సమాకులంగా ఉంది. ఎంతో మంది మనుషులతో ఉన్నది. చాలా మంది మనుషులున్నారు. పరివార జనము ఉన్నారు, బంధువర్గము ఉన్నారు, అందరూ ఉన్నారు రాజుగారి ఇంట్లో. కౌసల్యాదేవి అంతఃపురం దగ్గర. ఆ ఇంట్లోకి ఆయన సప్తకక్ష్యాః 7 గదులు దాటుకుంటూ గబగబా లోపలికి అభిచక్రామ వెళ్ళిపోయాడు అంతఃపురం దాకా. ఈయనొక్కడికే అంతఃపురం దాకా వెళ్ళడానికి ఆ అవకాశం ఉంటుంది. ఆయనకు అనుమతి. అందుకని ఆయన గబగబా వెళ్ళిపోయాడు. సహ అవతీర్య రథాత్ శీఘ్రం రాజవేశ్మ ప్రవిశ్య చ కక్ష్యాః సప్తాభిచక్రామ మహాజనసమాకులాః. హర్మ్యైః విమానైః ప్రాసాదైః అవేక్ష్య అథ సమాగతం హాహాకారకృతాః నార్యః రామాదర్శనకర్షితాః. ఇంకా అక్కడ హర్మ్యాలు పెద్ద పెద్ద భవంతుల పైనుంచి, విమానాల పైనుంచి, పెద్ద పెద్ద గృహాల పైనుంచి, ఎన్నో అంతస్తుల మేడల పైనుంచి, ప్రాసాదాల పైనుంచి మనవాడు సమాగతం వస్తూ ఉన్న సుమంత్రుణ్ణి వాళ్ళు అవేక్ష చూశారు. ఒక్కడే వస్తున్నాడు. రామచంద్రమూర్తి లేడు, లక్ష్మణస్వామి, సీతమ్మ లేరు. ఇంకా రామ అదర్శన కర్షితాః వాళ్ళందరూ రామ దర్శన కాంక్షులు. రాముణ్ణి దర్శించాలన్న కోరికతో ఉన్నవాళ్ళు ఇప్పుడు రాముణ్ణి అదర్శనము చూడలేక ఆయన కానక కర్షితాః కృశించిపోతున్నారు దుఃఖంతో. ఆ విధంగా ఉన్నవాళ్ళు అక్కడ నారీమణులు నార్యః అందరూ హాహాకారకృతాః హాహాకారాలన్నీ పెట్టారు. ఇంక రాముడు రాలేదని వాళ్ళకర్థమైపోయింది. సుమంతుడు ఒక్కడే వేగంగా వచ్చేస్తూ ఉంటే చూసి వాళ్ళందరూ పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. హర్మ్యైః విమానైః ప్రాసాదైః అవేక్ష్య అధ సమాగతం హాహాకారకృతాః నార్యః రామ అదర్శనకర్షితాః. ఆయతైః విమలైః నేత్రైః అశ్రువేగ పరిప్లుతైః అన్యోన్యం అభివీక్ష్యంతే అవ్యక్తం ఆర్తతరాః స్త్రియః. పాపమా స్త్రీలందరూ ఆర్తతరాః ఆర్తి చెంది ఉన్నారు, దుఃఖంతోటున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ కళ్ళలో నుంచి అశ్రువులు వేగంగా కారుతూ ఉంటే నిండి ఉన్నాయి కళ్ళు. ఆ కళ్ళెట్లా ఉన్నాయి నేత్రాలు విమలైః విమలంగా నిర్మలంగా ఉన్న కళ్ళు.
ఆయతము విశాలంగా ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నాయి. ఏడుస్తున్నారు. కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఆ విధంగా ఆర్తి చెంది ఉన్న స్త్రీలందరూ ఏమి అనలేక అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు అవ్యక్తం మాటలు లేకుండా చూపులతోటే అభివీక్షంతే చూసుకుంటున్నారు. ఇంక రాలేదు రామచంద్రమూర్తి అని ఒకళ్ళతోటొకళ్ళు కళ్ళతోటి చెప్పుకుంటూ కన్నీళ్లు నిండిన ముఖాలతో పెద్ద పెద్ద కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటే ఆ రకంగా ఉన్నారు వాళ్ళు. ఆయతైః విమలైః నేత్రైః అశ్రువేగ పరిప్లుతైః అన్యోన్యం అభివీక్ష్యంతే అవ్యక్తం ఆర్తతరాః స్త్రియః. ఇంకా తర్వాత వాళ్ళందరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ గూడా మన సుమంత్రుడు వింటూ లోపలికి వేగంగా వెళ్తూ ఉంటాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏమి ఇంకా అదంతా మనము చూసుకుంటూ వెళ్దాం. కొన్ని రోజులు మళ్ళీ ఇక్కడే ఉంటాము. ఈ అయోధ్యలోనే రామచంద్రమూర్తి లేని అయోధ్యలోనే ఉంటాము. కొన్ని విషయాలు మరి మనకి చెప్పవలసి ఉంది వాల్మీకి మహర్షి. దశరథుడు కూడా చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పుకున్నాక మళ్ళీ మనము రామచంద్రమూర్తి ఉన్న అయోధ్యకి తర్వాత వెళ్దాము. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉంటే ఉన్నాం. ఈ విషయం తెలుసుకోవడం అవసరం కాబట్టి తెలుసుకుందాం గానీ, మనం యాక్చువల్‌గా ఉండడం మాత్రం మన రామచంద్రమూర్తి దగ్గరే ఆయనతో పాటే చిత్రకూటంలోనే ఉందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుత్సాం మోహన రూపాయ పుణ్యస్మృతాయ